ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి కన్నీళ్ళమయముగాను, మరి గాఢాంధకారపు లోయలాగాను, అవమానాలతోనూ నిందలతోనూ, అలాగే ఏది చేసినా ఓడిపోయిన స్థితిలో నువ్వు ఉంటూ ఉన్నావేమో. ఇదే నా జీవితమునకు అంతము అని అనుకుంటూ ఉన్నావేమో. అది కాదు ప్రియమైన సహోదరి సహోదరుడా. దేవుడు తన ప్రజలమైన మన కొరకు అద్భుతమైన సీజన్స్ను ఆయన సిద్ధపరిచి ఉంచాడు. మనం పరిశుద్ధ గ్రంథాలు కూడా చూసినట్లయితే అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. దేవుడు అద్భుతమైన సీజన్ను తన కుమారుడితోనూ అన్ని విషయముల్లో కూడా ఆశీర్వదించినట్లుగా మనం చూడగలుగుతాము. అలాగే మరి మోషే కూడా చూసినట్లయితే 40 సంవత్సరములు అరణ్యములో ఏమి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. కానీ 40 సంవత్సరాల తర్వాత మరి తన ప్రజలైన వారిని నడిపించడానికి దేవుడు మోషేని వాడుకున్నట్లుగా, అద్భుతాలు చేయడానికి తను వాడుకున్నట్లుగా, ఆశ్చర్యకారాలు జరిగించినట్లు తను వాడుకున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే యోసేపు జీవితం చూసినా సరే తన జీవితం కూడా 11 సంవత్సరాల వరకు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో, గాఢాంధకారపులో ఇలాంటి పరిస్థితులు గుండా యోసేపు నడిపించబడ్డాడు. కానీ తరువాత 11 సంవత్సరాల తర్వాత తన సీజన్ వచ్చింది. మరి ఐగుప్తు దేశానికి ఫరో తర్వాత తనే గొప్ప మంత్రిగా చేయగలిగాడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కూడా 30 సంవత్సరాలు మరి తన యొక్క తల్లిదండ్రులకు, భౌతిక సంబంధమైన తల్లిదండ్రులకు లోబడుతూ విధేయత చూపుతూ ఉన్నాడు. తర్వాత 3.5 సంవత్సరములు పరలోక తండ్రి అయిన పరిచర్య అంతటిని కూడా అద్భుత రీతిగా ఆయన జరిగించినట్లు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు నీవున్న పరిస్థితి అది శాశ్వతం కాదు, కానీ అద్భుతమైన సీజన్ నీ కొరకు ఎదురు చూస్తుంది. విశ్వాసం ఉంచు, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు. అద్భుతాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు.